మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ పేద ప్రజల కన్నా మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అలాగే శ్రీమంతుల కన్నా మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. మనము ఏ దేవాలయాలైనా చూసుకోండి, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. దేవాలయాలను పోషించాలన్నా సరే, దేవాలయాలు అభివృద్ధి చెందాలన్నా, కానీ రాచమర్యాదలు మటుకు శ్రీమంతులకు జరుగుతాయి. అలాగే సినిమా హాళ్ళు కలకల్లాడాలన్నా మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. సినిమా హాల్ కానీ, లేకపోతే వ్యాపార మాల్స్ కానీ, ఏదైనా సరే మధ్యతరగతి ప్రజల మీదే ఆధారపడుతుంటారు ఎక్కువ మంది. అలాగే రాజకీయ నాయకులు బహిరంగ సభలు పెట్టారంటే మధ్యతరగతి ప్రజలే చాలా ఎక్కువ మంది ఉంటారు. ప్రజలు ఎక్కువ అవుతే ఒకలాగా చూస్తారు, ప్రజలు తక్కువ అవుతే ఒకలాగా చూస్తారు. మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడైనా ఏం దక్కుతుంది? చీదరింపులు, చీత్కారాలే దక్కుతాయి. మధ్యతరగతి ప్రజల్ని చాలా మంది చులకనగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలన్నా సరే మధ్యతరగతి ప్రజల మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళను ఇంటికి పంపించాలన్నా మధ్యతరగతి ప్రజల మీదే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలు కానీ అసలు వాళ్ళు ప్రజల మీటింగ్లకి పిలుస్తూ ఉంటారు. వెళ్తే జనాభా ఎక్కువ అవుతే ఒకలాగా చూస్తారు, అగౌరవంగా చూస్తారు. జనాభా తక్కువ ఉంటే ఒకలాగా చూస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడిని ఏదైనా వెళ్ళాలనుకుంటే చూడడానికి, అప్పుడు జనాభా ఎక్కువ అంటే అసలు చేదరింపులే, తోపులాటలే, తోసిపారేస్తారు మనల్ని. అసలు దగ్గర కూడా రానివ్వరు. మధ్యతరగతి ప్రజలు ప్రపంచ ఉపాధ్యాయులు. ఏదైనా సరే తీర్పులు ఇవ్వగలరు మధ్యతరగతి ప్రజలు. ఈ వీడియో ద్వారా మధ్యతరగతి ప్రజల్ని మీరు చాలా చాలా గౌరవించుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వేకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.